నా భర్త నాకు వద్దు అంటా ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. నాకు నా భర్త వద్దు అంటే నాకు ఫోన్ చేయకున్నా కానీ ఫోన్ చేసిండారు అని నాకు ఊరికే ఫోన్ ఇచ్చేసింది అని మా వాళ్ళకి చెప్పించి గొడవ చేసినారు సార్. వాళ్ళే శ్రీనివాస్ అనే పిల్లలు. నా భర్త చూస్తే నాకు ఇప్పుడు వద్దు అంటా ఉన్నారు. నా భార్య వద్దు, నాకు నా పిల్లలు వద్దు అని నాకు నా పిల్లలకి పెట్టేస్తాను అంటా ఉన్నారు. దానికి మీరే ఇట్లా మా చిన్న ఆయన కూతురికి వడ్డల పిల్లలు ఏడ్పిస్తా అన్నారు. వాళ్ళు భార్య భర్త గొడవ పడుతున్నారు సార్. గొడవ పడుతుంటే దేనికోసం గొడవ పడుతున్నారు అంటే తన భర్త అన్నాడు ఇట్లా శ్రీనివాసులు అనే పిల్లోడు రోజు ఇంటి దగ్గర వస్తాడు అట్లా ఇట్లా అనేసి ఇద్దరు కొట్లాడుతా అంటే మీరు వాని గురించి ఎందుకు గొడవ పడతారు అనేసి మేము అడిగితే శ్రీనివాస పిల్లోనికి తోడుకొని వస్తామని పోయినాం సార్. పోతే వెంకటేశ్వరులు అనేసి ఆ పిల్లని ఇంట్లో పెట్టుకొని వాకిలేసినారు సార్. వాకిలేసి వాళ్ళకి బయట పంపించండి, మేము ఇట్లా న్యాయం చేసుకోవాలా, వాని గురించి మా పిల్లలు కొట్లాడుతున్నారు అనేసి చెప్తా అంటే వాళ్ళే వెనక నుంచి కారం పొడి కొట్టినారు సార్. కారం పొడి వేసి మమ్మల్ని కొట్టినారు. కొడితే వాళ్ళకి గాయాలనే సార్. మా అక్కయ్యకి ధర్మించుకొని పోయి రాయి తీసుకొని వేసింటే పళ్ళు ఉదిరిపోయినాయి సార్. ఇట్లా పళ్ళు ఉదిరిపోయినాయి సార్ అనేసి మేము కంప్లైంట్ పెట్టాకి ఎస్ఐ సార్ దగ్గర పోయినాం సార్. ఎస్ఐ సార్ దగ్గర పోతే ఇట్లా మీకు న్యాయం చేస్తామనేసి లోపల తోడుకొని పోయి పైన కూర్చోబెట్టినారు సార్. కూర్చోబెట్టి మాకు లేడీస్ కానిస్టేబుల్ దగ్గర 2 కోటింగ్లు కొట్టించినారు సార్. మగవాళ్ళకి కొట్టించినారు, మాకు కొట్టినారు సార్. అది ఎందుకు ఇట్లా న్యాయం చేయండి అనేసి అడిగితే ఏమి లేదు ఎస్పీ సార్ దగ్గరనిగా వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడాలి మీరు రండి అనేసి పిలిపించి ఇట్లా ఒకేసారి రిమాండ్ రాసేస్తున్నారు సార్. రిమాండ్ అనేసి మాకు చెప్పిన ఒక్క మాట కూడా చెప్పలేదు సార్ ఎవరును. ఎందుకనేసి మేము న్యాయం చేయాలనేసి అడుగుతా అంటే ఇట్లా కండిషన్ బెయిల్ మీద మేము వచ్చినాం సార్. కండిషన్ బెయిల్ మీద వస్తే శనివారం 10 గంటలకి ఉదయము సంతకాలు పెట్టకపోవాలి సార్ స్టేషన్ దగ్గరికి. స్టేషన్ దగ్గర సంతకాలు పెట్టకపోతే నేను ఎవరనేది మీకు తెలుసు, ఎస్ఐ లోకేష్ ఎవరనేది తెలుసు మీకు. ఇప్పుడే సగాన్ని తొక్కేసినాను మిమ్మల్ని. ఇప్పుడేమన్నా మీరు అతి చేసినారంటే ఇంక పాతాళంకి పోతారు నేను తొక్కేస్తే అని అన్నారు సార్. మాకి బెదిరిస్తా అన్నారు సార్. ఈ సంతకాలు అయిపోతే మేము ఊరిడ్చి వెళ్ళిపోవాలని కోరుకుంటా ఉన్నాం సార్. మాకు ఎస్పీ డిఎస్పీ సార్ దగ్గర నుంచి న్యాయం దొరుకుతుందని మేము కోరుకుంటా ఉన్నాం సార్. న్యాయం చేయాలి సార్, మాకు అన్యాయం చేయొద్దు సార్. మా చిన్న పిల్లానికి యాక్సిడెంట్ అయింది సార్. మా పిల్లానికి ఇక్కడ హిందూపూర్లో అయ్యలేదని బెంగళూరుకి పంపించినారు సార్. ఆ సమయంలో నా భర్త, మా నాన్న, అన్న, తమ్ముళ్ళు ఎవరు లేదు సార్. అందరూ రిమాండ్లో ఉన్నారు. నేను మా అమ్మ ఇద్దరే తోడుకొని పోయినాం సార్. ఏమన్నా హెచ్చు తక్కువ అయితే మాకెవరు సార్ బాధ్యతలు? మా పిల్లలకి మీరే న్యాయం చేయాలి సార్. ఎస్పీ డిఎస్పీ సార్కి కోరుతున్నాము సార్, మీరే న్యాయం చేయాల. మాకి మడక్సిరాల స్టేషన్లో మాకి న్యాయం జరగలేదు సార్. మాకి గలాట అవుతా ఉంది అని అందరూ పోతే వాళ్ళే కారం పొడిలు కొట్టి రాళ్ళతో కొట్టి మా పాపకి పండ్లు ఊడిపోయిండావని మేము కేసు పెట్టకపోయినంటే ఆ పాపకిను జైలుకు పంపించినారు సార్. మా ఆడపిల్లలకి అందరికీ జైలుకు పంపించినారు సార్. 18 మంది. మా ఆయన చేన్లో ఉండే ఆయన పెద్ద మనిషి అన్నా కూడా ఎస్ఐ సార్ ఇన్లేదు సార్. వాళ్ళకి కూడాను జైలుకు పంపించినారు సార్. 4-3 గలాట్లకి ఇట్లా మా పాపకి ఆడపిల్లలకి అన్యాయం జరిగింది సార్ అని అడిగకపోతే మీకు న్యాయం చేస్తాను పదండి అని చెప్పి డబ్బులు అడిగినాడు సార్. 1 లక్ష రూపాయలు అడిగితే మా దగ్గర 1 లక్ష రూపాయలు లేదు 40,000 ఉంది అని మా పెద్ద అబ్బాయితో నేను చంపించిన్నాను సార్. మా రహమతుల్లాతో నా కొడుకు చంపించిన్నాను సార్. మాకు న్యాయం జరగలేదు సార్. మీకు ఎస్పీ సార్తో మీకు చూపించి తోడుకొని వస్తాను, వెహికల్ మాట్లాడండి అని వెహికల్ మాట్లాడించి మాతోనే బాడుగలు కట్టించి మాతోనే బాడిగకి గాడి పిలంపించి మాకే జైలుకి పంపించిన్నారు సార్. రిమాండ్కి పంపించిండారు సార్. 2 నెలలు జైల్లో ఉన్నారు సార్. సార్ పిల్లలతో పెద్దలతో అందరితో జైలుతో వేసుకుని నా కొడుకులతో నా మగులతో నా కూతురు అల్లులతో అందరితో వేసుకొని పోయిండారు సార్. నాకు నా మనుగు కొడుకుకి యాక్సిడెంట్ అయిపోయా సార్. రోడ్డు మీద పిల్లలకి అన్నము లేదు, నీళ్లు లేదు సార్. ఇంట్లో బాలంతా నా కాళ్ళి సార్. ఒక చిన్న 2 పిల్లలు సార్ నా మనుగు కొడుకులు. మాకు చాలా బాధ అవుతా ఉంది సార్. నేను చూస్తే షుగర్ పేషెంట్, కోవిడ్, నాకు
నాకు ఫంగస్ పేషెంట్ సార్. నేను ఇదంతా చూసి ఎద్దు నొప్పి వచ్చింది నాకు కూడాను. నేను చాలా బాధపడిండాను సార్. నాకు న్యాయం జరగకపోతే నేను ఊరికే ఉండను సార్. నేను ఏదైనా ప్రాణానికి హాని తీసుకుంటాను సార్. నాకు ఎస్ఐ సార్ న్యాయం చేయలేదు. ఏం సార్ న్యాయం చేయండి అని సంతకాలు పెట్టించే కండిషన్ బెయిల్ మీద సంతకాలు పెట్టించకపోతే మీరు తిరిగా వచ్చిండారా, మీకు రౌడీ షీటర్ బుక్ చేస్తాను మీకు అంటూ ఉంటాడు సార్. రౌడీ షీటర్ బుక్ చేస్తానంటాడు సార్. మాకు చాలా భయం అవుతుంది సార్. మాకు ఊర్లో ఉండేకి అవుతా ఉండలేదు సార్. మా పిల్లలు మా అల్లుళ్ళు డ్రైవర్ సార్. నాకు నా భార్యకి పండ్లు ఊడగొట్టినట్లా కొట్టిండాడు వెంకటేష్. వాడు అందరూ కలిసి కట్టిండారు.